మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త, హల్లెలూయా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనం. హల్లెలూయా. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్టయితే దేవుని వాక్యం మనకి తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, శిష్యులందరూ కూడా భోజనం కూర్చున్నారు. 12 మంది శిష్యులతో యేసు ప్రభు కూడా భోజనానికి కూర్చున్నప్పుడు వారందరూ కూడి భోజనం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి మరి ఏమి అప్పగించాలనేది ఇక్కడ మనం చూసినట్లయితే, అక్కడ శిష్యులందరూ కూడా వాడు భోజనం చేస్తూ ఉంటే యేసు ప్రభు చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువుని అప్పగించే వాళ్ళు మరి ఎవరున్నారనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామందిని ఏం చేస్తున్నారో తెలుసా? ఆ రోజు ఏ విధంగా అయితే ఇస్కరియోతు యూదా అనేటువంటి ఆ యొక్క శిష్యుడు ఏ విధంగా అయితే ప్రభువుని అప్పగించాడో, ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నామంటే ప్రభువుని ఏం చేస్తున్నాము? అప్పగిస్తున్నాము. హల్లెలూయా. దేనికి అప్పగిస్తున్నాము? సిలువకు. దేనికి అప్పగిస్తున్నాము? సిలువ వేయడానికి మనం అప్పగిస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేనికి అప్పగించారు? సిలువ వేయబడడానికి అప్పగించారు. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, ఈరోజు మరి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ రోజు ఇస్కరియోతు యూదాతో దేవుడు ఏ విధంగా అయితే సూటిగా చెప్తున్నాడో, ఈరోజు ఈ వాక్యం వింటున్న మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించునని చెప్తున్నాడు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తాం. హల్లెలూయా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, మనల్ని చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించు. దేనికి అప్పగిస్తున్నాం అనేసి అందరూ శిష్యులంతా ఏమనుకున్నారు? ప్రభువా నేనా అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా అడిగారు. 22వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 26:22. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. హల్లెలూయా. యేసు ప్రభు అందరిని ఎరిగినవాడు, అందరి మనుషుని అంతర్యమును ఆయన ఎరిగినవాడు. అందరూ వాళ్ళ మనసుల్లో ఏమేమి ఆలోచించుకుంటున్నారో అది ఆయనకు ముందుగానే తెలుసు. కీర్తన గ్రంథంలో వాక్యం ఏం రాయబడింది? మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం మాట్లాడుతున్నటువంటి మాట మాట్లాడిన తర్వాత మరి మనకు అర్థమవుతుంది, కానీ ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ దేవునికైతే మాట అనేది మన నాలుకకి రాకమునిపే దేవుడు దాన్ని పూర్తిగా తెలుసుకొని ఉన్నాడు. ఏం మాట్లాడబోతున్నావు నువ్వు,
నువ్వు ఏది నోరు తెరిచి చెప్పబోతున్నావు అన్ని విషయాలు ప్రభువుకు ముందుగానే అది పూర్తిగా తెలిసింది. వాట్ ఎవర్ సెంటెన్స్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్, నువ్వు ఏదైతే వాక్యము, ఏదైతే సెంటెన్స్ నువ్వు నీ నోటి ద్వారా మాట్లాడబోతున్నావో ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ సెంటెన్స్ అంతా కూడా దేవునికి పూర్తిగా తెలిసి ఉందనేసి కీర్తన గ్రంథంలో మనం ఆ వాక్యాన్ని మనం అనేక సార్లు కూడా మనం చూసాం. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, కాబట్టి మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీలో ఒకడు నన్ను అప్పగించును. దేనికి అప్పగిస్తున్నారంటే సిలువ వేయబడడానికి అప్పగిస్తున్నారు. సిలువ వేయబడడానికి అప్పగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఎందుకు సిలువ వేయబడ్డాడు యేసు ప్రభు అంటే అనేకులు పాపము చేయడం వలన యేసు ప్రభు ఏం చేయబడవలసి వచ్చింది? సిలువ వేయబడవలసి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఇక మీదట పాపము చేస్తారో వాళ్ళందరూ కూడా ఎవరు తెలుసా? యేసు ప్రభుని అప్పగించేవాళ్ళు. ఎవరు వాళ్ళందరూ? యేసు ప్రభుని అప్పగించేవాళ్ళు. సహోదరులారా, యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా మాత్రమే ఆ రోజు అప్పగించలేదు, కానీ ఈరోజు అనేక మంది, నువ్వు నేను, అనేక మంది, దేవుడు చెప్తున్నాడు, సూటిగా అందరితో మాట్లాడుతున్నాడు. మీలోనే, ఎవరిలో? మీలోనే ఒకడు ఏం చేయబోతున్నాడు? నన్ను అప్పగించునని నేనేం చెప్తున్నాను? నిశ్చయంగా చెప్తున్నాను. అదే. కాబట్టి ఈరోజు సహోదరులారా, దేవుడు తెలియపరుస్తున్న ఆ మాటలను, హెచ్చరిక మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. అప్పుడు శిష్యులు అన్నట్టుగా మీరందరూ కూడా ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నిన్ను అప్పగిస్తాను, నేను ఎంత ప్రేమిస్తాను ప్రభువా నిన్ను, నేను నీవంటే నాకు ఎంత ఇష్టం ప్రభువా, నిన్ను నేను అప్పగిస్తానా ప్రభువా అని అనేక మంది ఏమనుకుంటా ఉంటారు? వాళ్ళు పైన ఒక ప్రేమను చూపిస్తూ ఉంటారు, కానీ దేవుడైతే అంతరంగంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ఆయనకు తెలుసు. అంతరంగంలో యేసు ప్రభుని వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా? అంతరంగంలో ఆయన అంటే ఇష్టం ఉందా లేదా? అంతరంగంలో ఆయన వాక్యం మీద ఇష్టం ఉందా? అంతరంగంలో ఆయన మాట మీద ఆసక్తి ఉందా? అంతరంగంలో ప్రభువుని మనం ప్రేమిస్తున్నామా? అంతరంగంలో ప్రభు వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామా? ఇవన్నీ కూడా మరి అవన్నీ కూడా ఏం చేయబడుతుందంటే దేవుడు తెలుసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఏం చేస్తున్నాడు? తెలుసుకొని ఉన్నాడు. మన హృదయంలో ఏమైతే ఆలోచిస్తామో అన్నీ కూడా ఆయనకి తెలుసుకొని ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు జాగ్రత్త. యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? అప్పగిస్తున్నారు. మీరు యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? అప్పగిస్తున్నారు. దేనికి అప్పగిస్తున్నారు? సిలువ వేయబడడానికి అప్పగిస్తున్నారు. ఒక మనిషిని నిర్దోషి అయిన వాడిని ఏం చేస్తున్నారు? మీరు నిర్దోషి అయిన వాడిని ఏం చేస్తున్నారు? సిలువ వేయడానికి, అంటే చంపడానికి మీరు అప్పగిస్తున్నారు. ఎంత పాపమో చూడండి, ఎంత పాపమో చూడండి. హల్లెలూయా. యేసు ప్రభు రక్తాన్ని చిందించి ఈ లోకానికి ఆయన రక్షణ కలుగు చేయడానికి ఆయన వస్తే, ఆయన రక్తంలో పాలు భాగం ఉంది, ఆయన రక్షణలో పాలు పొంది ఏం చేస్తున్నారు? మరలా యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? అప్పగిస్తున్నారు. మరలా యేసు ప్రభుని మీలో ఒకడు ఏం చేస్తున్నాడు? నన్ను అప్పగిస్తున్నాడు. నేను నిశ్చయంగా చెప్తున్నాను, మీలో నన్ను అప్పగిస్తున్నారు. మీలో నన్ను సిలువకి అప్పగిస్తున్నారు. చంపడానికి నన్ను అప్పగిస్తున్నారు. మరణించడానికి నన్ను అప్పగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఒకసారి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Hallelujah. Thank you, Jesus.
హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము, 29వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం, 29వ వచనం చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని. హల్లెలూయా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే మీరు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని గురించి తెలుసుకున్నారు, సత్యాన్ని గురించి తెలుసుకున్నారు, అనుభవం జ్ఞానం మీరు పొందారు. తర్వాత మీరేం చేస్తున్నారు? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే పాపంలకి ఇక ఏముండదు, యేసు ప్రభు బలియాగం ఉండదు. ఇక మీదట మీకు ఏముంటుందంటే న్యాయపు తీర్పు. దేవుడు వచ్చి తీర్చేటువంటి ఆ న్యాయపు తీర్పుని మీరేం చేస్తారు? భయంతో ఎదురు చూస్తారు. విరోధులను దహించిపోయేటువంటి అగ్ని మీకోసం నిలిచి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి బుద్ధిపూర్వకంగా మళ్ళా పాపం చేయడం ద్వారా యేసు ప్రభువుని నువ్వేం చేస్తున్నావు? సిలువకి అప్పగిస్తున్నావు. సిలువ వేయబడడానికి నువ్వు మరణానికి నువ్వేం చేస్తున్నావు? మరలా నువ్వు యేసు ప్రభుని అప్పగిస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి 29వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని కుమారుని ఏం చేస్తున్నారు? పాదములతో తొక్కుతున్నారు. మీరు పాపం చేయడం వలన ఏం జరుగుతుంది? దేవుని కుమారుని ఏం చేస్తున్నారు? పాదాలతో తొక్కి మిమ్మల్ని పరిశుద్ధపరచబడడానికి సాధనమైనటువంటి ఆ నిబంధన రక్తాన్ని మీరు ఏం చేస్తున్నారు? అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైనటువంటి ఆత్మని ఏం చేశారు? తిరస్కరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంత ఎక్కువ దండనకి పాత్రులని ఎంచబడినని మీకు తోచును అని వాక్యం ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యం ఈరోజు మనకి ఏం తెలియపరుస్తుందంటే, మీలో మరి బుద్ధిపూర్వకంగా ఎవరైనా పాపం చేసినట్లయితే అది యేసు ప్రభువుని మీరు ఏం చేసినట్లు? అప్పగించినట్లు. ఇస్కరియోతు యోధా ఏ విధంగా అయితే అప్పగించాడో ఆ విధంగా మీరు మరలా యేసు ప్రభుని ఎవరికి అప్పగించారు? సిలువ వేయబడడానికి మీరు అప్పగించిన వారు అవుతారు. హల్లెలూయా. కాబట్టి అంతేకాకుండా మనిషి కుమారుని మరి పాదములతో తొక్కి ఆయన రక్తాన్ని మరి అపవిత్రమైనగా ఎంచి కృపకు మూలమైగా ఆత్మని ఏం చేసిన వాళ్ళు అవుతారు? తిరస్కరించిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి మనము యేసు ప్రభువుని ఇస్కరియోతు యూదా ఏ విధంగా అయితే అప్పగించాడో ఆ విధంగా మనం అటువంటి పని చేయకుండా మరి మిగతా శిష్యులు ప్రభువా నేనా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మరి ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నాతో కూడా ఎవరైతే పాత్రలో చేయి ముంచుతున్నాడో వాడే నన్ను అప్పగించువాడని చెప్పేసి స్పష్టంగా దేవుడు అక్కడ తెలియపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకో మాట చెప్తున్నాడు దేవుడు, మనుష్య కుమారుడు మరి ఆయన గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోతున్నాడు, కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఈరోజు ఇస్కరియోతు యోధాకి చెప్పబడిన మాటలని అనుకోకండి. ఈరోజు ఆ మాటలు ఇస్కరియోతు యోధాకే ఆ రోజు చెప్పాడు దేవుడు, ఇది మనకు కాదని అనుకోకండి. ఇది మనకందరికీ కూడా దేవుడు హెచ్చరించేటువంటి మాటలు. ఎవరైతే మనిషి కుమారుని అప్పగిస్తారో ఆ మనుషునికి ఏమవుతుంది? ఆ మనిషి కుమారుని ఎవరైతే అప్పగిస్తారో, ఎవరైతే సిలువకి ఆయన అప్పగిస్తారో ఆయన గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన
సిలువ వేయబడడానికి వెళ్తున్నాడు, కానీ ఎవరైతే ఆయన అప్పగిస్తున్నారో ఆ మనిషినికి శ్రమ, అది మర్చిపోకూడదు. ఆ మనిషికి నెమ్మది అనేది ఉండదు. ఎవరైతే యేసు ప్రభుని అప్పగిస్తారో ఆ మనిషికి ఏముండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఏడుపు, కన్నీళ్లు, దుఃఖము, శాపము అన్నీ ఆ యొక్క మనిషికి ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువుని ఎవరైతే అప్పగిస్తారో, ఎవరైతే సిలువకి ఆయన అప్పగిస్తారో ఆ మనిషికి శ్రమ అనేది వస్తుంది. అందుకే మనం వాక్యంలో కూడా చూసినట్లయితే మరి అప్పగించడం అంటే ఏంటి? బుద్ధిపూర్వకంగా మీరు పాపం చేయడం ద్వారా మరలా దేవుని సిలువకి ఏం చేస్తున్నారు? అప్పగిస్తున్నారు. మరి పాపం చేసిన వాడు ఏమవుతాడు? పాపము పరిపక్వమై మరణానికి ఉంటుంది. అదే శ్రమ అన్నమాట. ఆ మనుషునికి ఏంటి? శ్రమ. ఎవరైతే ప్రభువుని అప్పగిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైతే మీ క్రియల ద్వారా, మీ తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా పాపం చేసి ఎవరైతే ప్రభువుని సిలువకు అప్పగిస్తున్నారో ఆ మనుషునికి ఏమవుతుందంట? శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్తున్నాడు. నిజంగానే మరి యేసుప్రభుని అప్పగించే వాళ్ళు, పాపం చేస్తూ జీవించే వాళ్ళు, ఆ మనిషి పుట్టకుండా ఉంటే మేలు. ఆ మనిషి పుట్టకుండా ఉంటే మేలు. ఎందుకంటే ఆ మనిషి పుట్టి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. యేసు ప్రభుని మరలా సిలువకి అప్పగిస్తున్నాడు, మరణానికి అప్పగిస్తున్నాడు. అందువలన అతనికి ఏమైంది? అతనికి ఏం దొరికింది? చివరికి అతనికి ఏం దొరుకుతుంది? నరకం అనేది దొరుకుతుంది. నరకాగ్నిలోకి త్రోయబడతారు. మరి నరకాగ్నిలో త్రోయబడడం కంటే అతడు పుట్టక ఉండడమే మేలు కదా. అదే దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగే కాబట్టి ఎవరైతే ఆయన అప్పగిస్తారో ఆ మనుషుడు శ్రమ పొందుతాడు. రెండవది ఏంటంటే వాడు పుట్టక ఉండడమే మేలు అని చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే వాళ్ళు నిత్య నరకాగ్నిలో తోయబడతారు. ఆ వేదనను ఏ మనుషుడు కూడా దాన్ని తట్టుకోలేడు, తాళలేడు అనమాట, తాను భరించలేడు అనమాట. హల్లెలూయా. అటువంటి పరిస్థితి మరి ఆ దేవుడు ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు చెప్తున్నాడు ఇస్కరియోతు యూదా, ప్రభు బోధకుడా, అందరూ అయిపోయిన తర్వాత బోధకుడా నేనా అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, అవును నీవన్నట్టే అని చెప్తున్నాడు. హల్లెలూయా. వెంటనే అక్కడి నుంచి ఇస్కరియోతు యూదా పారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈరోజు మనం ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? మనిషిని, దేవుని కుమారుని అప్పగించాడు. మరి 26వ అధ్యాయం మత్తయి సువార్త 26, 14, 15 వచనం చదువుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినలా నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి పోయి ఏం చేస్తున్నాడు? నేను మీకు ఆయన్ని అప్పగిస్తే నాకు మీరేమి ఇస్తారు? వాళ్ళు ఏం చేశారు? 30 వెండి నాణ్యాలు వాళ్ళు తూచి ఆ యొక్క యోధాకి ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో మరి మనుష్యులు ఏ విధంగా జీవిస్తున్నారు? సిలువకు, ప్రభువైన యేసును మరలా సిలువకు అప్పగిస్తున్నారా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి యొక్క మరి పరిస్థితి మనకి ఎవరికి కూడా రాకూడదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. మరి ఆయన్ని అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా వలె మనం ఉండకుండా మనం ఎలా ఉండాలి? మరి దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? మనం దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6వ వచనం
7వ వచనం, 8వ వచనం, 10వ వచనం మనం చదువుకున్నాం. 9, 10. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. హల్లెలూయా. ఇంతసేపు మరి ప్రభువుని అప్పగించేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుకున్నాము. ఇక్కడ చూడండి, అలాంటి మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు, ప్రభువుని అప్పగించి సిలువకి మరణానికి అప్పగించే వాళ్ళు. ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఒక స్త్రీని చూస్తే ఆమె ప్రభువుని ఘనపరిచేటువంటి ఒక స్త్రీ అనమాట. హల్లెలూయా. ఆమె క్రియలు ఎలా ఉన్నాయో చూడండి. ఆమె క్రియలు ఎలా ఉన్నాయి? యేసు ప్రభు ఒకసారి బేతనియా అనే గ్రామానికి ఆయన వచ్చినప్పుడు అక్కడ కుష్ఠరోగి అయి బాగుపడినటువంటి ఆ సీమోను ఇంటిలో ప్రభు అక్కడ వచ్చాడు. అక్కడ ఒక స్త్రీ ఏం చేసిందంటే చాలా విలువ కలిగినటువంటి అత్తరు, మిక్కిలి విలువ అంటే చాలా కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూము అత్తరు అనేది ఆమె తీసుకొని వచ్చి, ఆ బుడ్డిని తీసుకొని వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎప్పుడైతే భోజనం చేయడానికి కూర్చొని ఉన్నాడో అప్పుడు ఆయన దాన్ని ఆయన తల మీద పోసింది. ఏం చేసింది? తల మీద పోసింది. శిష్యులు వెంటనే ఏం చెప్తున్నారో తెలుసా? అసలు ఎందుకు ఈమె ఇంత నష్టం చేస్తూ ఉంది, దీన్ని గొప్ప వెలకి అంటే చాలా డబ్బులకి అమ్మవచ్చు, ఈ అత్తర్ని అమ్మి బీదలకి ఎంతమందికి బీదలకి ఇవ్వచ్చు అని చెప్పి శిష్యులందరూ అంటున్నారు. హల్లెలూయా. అప్పుడు వెంటనే ప్రభు చెప్తున్నాడు, యేసు ఈ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమే ఏం చేసింది? ఒక మంచి కార్యం చేసింది. ఈమెను మీరు ఎందుకు తొందర పెడుతున్నారు? బీదలకు మీరు ఖర్చు పెట్టచ్చు అంటున్నారు కదా. బీదలు ఎప్పుడు మీతో కూడా ఉంటారు, కానీ నేను మీతో ఎప్పుడు ఉండను కదా. ఈమె నా విషయమే మంచి కార్యం చేసింది. మరి ఈమె ఈ పని చేసినందువలన మరి సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ రోజు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఈ రోజు వరకు ఆ స్త్రీ గురించి గొప్పగా చెప్తున్నారు. అందరూ కూడా, అందరి మధ్యలో, ప్రజలందరిలో ఎన్ని తరాలు గడిచిపోయినా కానీ ఆ స్త్రీని గురించి మనం అందరం ఏం చేస్తున్నాం? ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాం, ప్రశంసించబడుతుంది. దేవుని వాక్యం అలాగే నెరవేర్చింది. కాబట్టి ఈ స్త్రీ చూసారా, దేవుని ఎంతగా ప్రేమించింది. ఈ స్త్రీ ఏం చేసిందంటే విలువైనటువంటి వస్తువులు అసలు ఏది సాటి లేదని అత్తరుబుడి తీసుకుని ఆయన తల మీద పోసి ఆయన్ని ఘనపరిచింది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆయన చాలా గొప్ప విలువైనటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన ఏం చేసింది? ఈ యొక్క స్త్రీ ఘనపరిచింది. ప్రియులారా, సహోదరులారా, కాబట్టి ఈరోజు ఈమెను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆమె ప్రభువుని ఎంతగానో ప్రేమించింది. ఆమె పాపం చేయలేదు, కానీ ఆమె పాపం చేసే వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడలేదు, కానీ ఆమె ప్రభువును ప్రేమించడం మనం చూస్తున్నాం. ఆమె ప్రశంసించబడడానికి సర్వలోకం శుభవార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ప్రశంసించబడడానికి ఆమె చేసిన ఒక కార్యం ఏంటి? మంచి కార్యం అని ప్రభువే చెప్పాడు. ఆమె చేసిన కార్యం మంచి కార్యం. ఏం కార్యం అంటే ప్రభువుని ఏం చేసింది? విలువైన అత్తరు కంటే సాటి లేని, అసలు లెక్క లేదని చెప్పేసి ప్రభువు మీద పోసి దాన్ని ఏం చేసింది? వ్యర్థపరిచింది. ఏం చేసింది? విలువైనటువంటి ఆమె అనేక మంది మనుషుల దృష్టికి అంతా ఏంటది?
విలువైనది. కాబట్టి విలువైనది తీసుకొచ్చి యేసుప్రభు పాదాల మీద, యేసుప్రభు తల మీద ఆమె పోసింది, దాన్ని వ్యర్థపరిచింది. అంటే ఇవన్నీ కూడా వ్యర్థమే ప్రభువా, నీకంటే మించింది ఏదీ లేదు. కాబట్టి ఇలాగా అనుకునే మనుషులు దేవుని దృష్టిలో మంచి కార్యం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ప్రశంసించబడతారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనం ఇస్కరియోతు యూదా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి చూసాము. అతను మరి దేవుని అప్పగించేటువంటి మనసు కలిగినటువంటి వాడు. మరి పాపం చేసి దేవుని సిలువకు అప్పగిస్తున్నాడు. కాబట్టి అలాగ పాపం చేసి సిలువకు అప్పగించే వాళ్ళకి మరి ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. వాళ్ళు మరి వాళ్ళు పుట్టకుండా ఉంటే మేలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు. ఇస్కరియోతు యూదా వలె మనం ఈ ప్రభువుని అప్పగించే వాళ్ళుగా మనం ఉండకుండా మరి ఆ యొక్క అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి యేసు ప్రభుని ఘనపరిచినటువంటి స్త్రీ వలె మనం ఉండాలని ఈరోజు దేవుడు మనకి వాక్యాన్ని తెలియపరిచి ఆయన హెచ్చరిక చేసినందుకు ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడు 100 గాను 60 గాను 30 గాను ఫలింపజేసి నడిపించు కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, కృపగల తండ్రి, ఈ దినమున నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మందికి ఉపయోగకరంగాను ప్రయోజనకరంగాను ఉండి తండ్రి నాయన నీ యొక్క సత్యమైన వాక్యాన్ని ప్రకటించి మీ నామాన్ని మహింపరచడానికి సహాయం దయచేయమని మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతి చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.